మనలోని అసలు పొటెన్షియల్కి మనం ఇప్పుడున్న రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ మనల్ని రోజు చంపేస్తుంది. అది ఒక తెలియని బరువులాగా మన షోల్డర్స్ మీద ఎప్పుడు ఉంటుంది. మనకు తెలుసు మనం వేరు అని, మన లోపల ఇంకా ఏదో ఉందని, మనం ఇంకా ఎక్కువ చేయగలమని. మనలోని టాలెంట్, మనలోని ఫైర్, మన గుండె లోతుల్లో ఆ శక్తి మనకే తెలుసు. ఆ డ్రీమ్స్, ఆ విజన్స్, అవి కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. నేను ఇలా ఉండాలి, నేను ఇది సాధించాలి అనే ఒక క్లియర్ పిక్చర్ మన మైండ్ లో ఎప్పుడు ప్లే అవుతూనే ఉంటుంది. ఆ పిక్చర్ చూసినప్పుడు ఒక చిన్న ఆనందం, ఒక చిన్న హోప్. కానీ వెంటనే ఇప్పుడు మనం ఉన్న రియాలిటీ, ఆ పిక్చర్ కి ఈ రియాలిటీకి మధ్య ఉన్న ఆ పెద్ద గ్యాప్ గుర్తొచ్చి ఆ ఆనందం ఆవిరైపోతుంది. ఎందుకంటే ఏదో ఒక తెలియని శక్తి, ఏదో ఒక ఇన్విజిబుల్ వాల్ మనల్ని ఆపేస్తుంది. అది బద్ధకమనో, భయమనో, పరిస్థితి అనో, పోస్ట్ పోన్ చేయడం అనే అలవాటు అనో, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ రిజల్ట్ ఒకటే, మనం స్టార్ట్ చేయలేము. స్టార్ట్ చేసినా కంటిన్యూ చేయలేము. ఆ పొటెన్షియల్ అంతా లోపలే ఉండిపోయి బయటికి రాలేక ఒక తెలియని రెస్ట్లెస్నెస్ గా మారిపోతుంది. ఒక సఫోకేషన్ లాగా. ఇంకెంతకాలం ఇలా, ఈ రోజు కూడా ఏం చేయలేదే అనే ప్రశ్న ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మనల్ని వెంటాడుతుంది. సమయం గడిచిపోతుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్నాయి. కానీ మనం మాత్రం అక్కడే ఉన్నాం. మన చుట్టూ ప్రపంచం పరిగెడుతున్నట్టు, మనం మాత్రం స్లో మోషన్ లో ఆగిపోయినట్టు. ఈ ఫీలింగ్ చాలా పెయిన్ఫుల్. వేరే వాళ్ళ సక్సెస్ చూసినప్పుడు మనకి ఆనందం కన్నా ఎక్కువ, నేను కూడా ఇలా ఉండాల్సింది కదా, నాకు కూడా ఈ కెపాసిటీ ఉంది కదా, మన పొటెన్షియల్ ని మనమే చంపేసుకుంటున్నాం అనే ఫీలింగ్ మనల్ని ఇంకా క్రష్ చేస్తుంది. ఈ వెయిట్ మోసుకుంటూ బ్రతకడం చాలా కష్టం. ప్రతిరోజు ఒక పోరాటంలా మారిపోతుంది. బయట ప్రపంచంతో కాదు, మన లోపల మనతోనే. కానీ ఈ మాట గుర్తు పెట్టుకో, ఆ గ్యాప్ అది పర్మనెంట్ కాదు. ఆ వాల్ అది బ్రేక్ చేయలేనిది కాదు. ఆ పొటెన్షియల్ అది ఇంకా నీ లోపలే ఉంది. అది చనిపోలేదు, జస్ట్ నిద్రపోతుంది. దానిని లేపడానికి, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి టైం ఇంకా ఉంది. లేట్ అయిపోయింది అనేది ఒక అబద్ధం. ఆ ఫైర్ని మళ్ళీ ఇగ్నైట్ చేయి. నీ డ్రీమ్స్ని మళ్ళీ గుర్తు చేసుకో. ఒక్క చిన్న అడుగు, ఒక్క చిన్న పని. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే 1000. ఆ ఒక్క అడుగు చాలాలు. అదే అన్నిటినీ మారుస్తుంది. నీ అసలు జర్నీని మొదలు పెడుతుంది.